హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. లైనింగ్ బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను. మరో 3 బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను. ఆ 3 కంప్లీట్ చేయాలండి. నాకు కటింగ్ దగ్గరికి వచ్చేసరికి ఎప్పటికప్పుడు ఒకళ్ళ ఒక 3 ఉన్నాయనుకోండి, అవి కంప్లీట్ చేసేస్తాను లైనింగ్లు కట్ చేసేసుకొని. అలాగా అన్నీ ఒకేసారి అయితే కట్ చేసి నేను పెట్టుకోను. ఎవరియి అన్నా 4, 3, 5 అలా ఉన్నాయనుకోండి, అవి ఒక్కసారి లైనింగ్లు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఎప్పటికప్పుడు పై పీస్ తీసుకొచ్చేసి దాని మీద వేసి కట్ చేసుకొని తీసుకెళ్ళి కుట్టేస్తాను. నేను అలా ఫాలో అవుతాను. ఫస్ట్ నుంచి నాకు అలా అలవాటు. లైనింగ్లు మాత్రం ఒకళ్ళవి 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా మాత్రం కంప్లీట్గా కట్ చేసేస్తాను. నేను ఎప్పుడు వెనక పార్ట్ తీసిన తర్వాత హ్యాండ్స్ మాత్రం తీస్తాను. ఫ్రంట్లో ఎందుకంటే అందరికీ లైనింగ్ క్లాతులు సరిపోయేలాగా తీసుకురారు. సరిపోవటం కాదు, వాళ్ళు మాకు 80 సరిపోతుంది, 70 సరిపోతుంది అంటారు కదా. కొంతమంది మీటర్ తీసుకొస్తారు, పొడవు చేతులు. ఇలాగా మనం అనేది బ్యాక్ సైడు హ్యాండ్స్ కంప్లీట్గా మనం కావాల్సిన వరకు ఆది ప్రకారం కట్ చేసేసుకుంటే, వాళ్ళు చెప్పిన లాగా ఫ్రంట్ పార్ట్లో మనం ఏదైనా ముక్క తగ్గితే మాత్రం క్రాస్లో ముక్క అనేది జాయింట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో ముక్క తగ్గితేనండి మనం జాయింట్ చేసిన చాలా షేప్ కూడా చాలా అందంగా వస్తుంది. తగ్గకపోతే ఓకే, తగ్గితే మాత్రం మనం జాయింట్ చేసుకుంటే జాకెట్ ఇంకా క్రాస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ జాయింట్లు ముక్కలు వేస్తాం కదా, క్రాస్ ముక్కలు. అలాగా నేను ఎక్కువగా ముందు ఫ్రంట్ ఉజ్జాయింపుగా డ్రాయింగ్ గీసేసుకొని అనేది నేను తర్వాత ఫ్రంట్ ఆది పడతాను. పైన వచ్చేసరికి కొంచెం పొడవు తగ్గినట్టు అనిపించింది. అందుకే మళ్ళీ నెక్స్ట్ ఇంకో డ్రాయింగ్ గీసి నేను పైన దాని ప్రకారం కట్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది ఆదులు. ఇప్పుడు మాత్రం నేను లైనింగ్కి కటింగ్లోనే లోతు తీసేస్తాను. ఫ్రంట్ చంకలోతు చెయ్యికి మాత్రం కుట్టేటప్పుడు తీసుకుంటాను. ఎందుకంటే లైనింగ్ అతికి ఎగుడు దిగుడు ముక్కలు అవన్నీ కట్ చేసుకొని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత అప్పుడు కుట్టేటప్పుడు చంకకి చెయ్యి అతికేటప్పుడు మాత్రం క్రాస్ తీస్తాను. కటింగ్ అయితే నాది అయిపోయిందండి. 3 లైనింగ్ బ్లౌజులు కంప్లీట్గా కటింగ్ చేయటం అనేది అయిపోయింది. మీకు నా కటింగ్ విధానం నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్కి సపోర్ట్